హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు గోంగూర పచ్చడి అండి. దాన్ని ఎలా చేయాలో చేయిస్తున్నాను. రోట్లో దంచుకుంటున్నాను. మిక్సీ పడితే బాగోదని దానికోసం ముందు పెద్దుల్లిపాయ చిన్నుల్లిపాయ ముక్కలు వేసేసి కొంచెం ఉప్పు వేసుకొని బాగా దంచుకోవాలండి. చిన్నుల్లిపాయలు ఒక్కటి మెదిగితే సరిపోతుంది. పెద్దుల్లిపాయ వచ్చేసి పెద్దగా మెత్తగా అవ్వాల్సిన పని అయితే లేదు. ఎక్కువ ఎటువంటి ఎడిటింగ్ లేకుండా వీడియో చేస్తున్నాను. అది న్యాచురల్గా చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు గోంగూర మొత్తం వాటర్ రానియకుండా దాంట్లో వేసేసుకోవాలండి. ఆ గోంగూర పచ్చిమిర్చి టమోటా కొంచెం వాటర్ వేసి ఉడికించుకున్నాను. ఇంకేమి వేయలేదు అందులో. మీకు కావాలి అంటే కొంచెం పులుపు ఎక్కువ కావాలి అనుకోండి కొంచెం చింతపండు వేసి ఉడికించుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఆ రోట్లో కొంచెం ఉప్పు వేసి ఇలా రంగరించుకోవాలండి. దంచితే గట్టిగా కంట్లో వచ్చి పడుతుంది. సో ఇలా చిన్నగా దంచుకోవాలి. దంచినా కూడా రంగరించుకుంటే బెస్ట్ అండి, చాలా బాగుంటుంది. దీనికి ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుందండి, చూసి వేసుకోండి, తక్కువ వేయద్దు, అస్సలు బాగోదు గోంగూర. మీలో గోంగూర అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి. పెద్దుల్లిపాయతో తింటే చాలా ఇష్టం. అంటే దీంట్లో వేసింది కాక నేను సపరేట్గా మళ్ళీ తింటాను. ఇలా బాగా రంగరించుకోవాలండి. చూడండి, మిక్సీకి వేస్తే మరీ మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది, అస్సలు బాగోదు. ఇలా రోల్ ఉంటే ఇలా చేసుకోండి. ఒకవేళ రోల్ లేకపోతే పప్పు గుత్తుతో అయినా ఇలా అనుకోండి. అదే గిన్నెలో పెట్టేసి పప్పు గుత్తుతో ఇలా వెనుపుకున్నా కూడా బాగా వస్తుంది. అలా ఒక స్పూన్ తోటి ఎగేసుకుంటూ బాగా దంచుకోవాలి. రోటి పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది. అద్భుతం అండి, అద్భుతం. ఏదో రెడీ అయిపోయిందండి. ఒక బౌల్లోకి తోడేసుకుందాం. ఇలా అయినా తినచ్చండి. ఇది ఒక టేస్ట్. దీనికి తాలింపు వేస్తే ఇంకొక టేస్ట్ వస్తుంది. దేని టేస్ట్ దాందే. ఇలా కూడా చాలా బాగుంటుంది. తాలింపు కోసం తాలింపు గింజలు ఎక్స్ట్రాగా కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకోండి. అలాగే ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. నా దగ్గర కరివేపాకు లేదండి, అందుకే కరివేపాకు వేయలేదు. ఉంటే మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. కొత్తిమీర వేసుకున్నానండి. కొత్తిమీర వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ తాలింపు అంతా వేగాక మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా అండి గోంగూర పచ్చడి, అది కూడా వేసుకొని కలుపుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకోండి, లేదంటే అడుగంటికి చేదు వచ్చేసిద్ది పచ్చడి. ఆకుకూర కదా, త్వరగా అడుగంటేసుకుంటుంది. ఇప్పుడు దాంట్లోకి మసాలా కారం వేస్తున్నానండి. కొంచెము పచ్చిమిర్చి తగ్గించుకొని ఇది కొంచెం యాడ్ చేసుకోండి, టేస్ట్ సూపర్ ఉంటుంది. అలాగే కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. కొంచెం గరం మసాలా కూడా వేస్తే చాలా బాగుంటుందండి. అది ఇష్టపడని వాళ్ళు దాన్ని స్కిప్ చేసేసుకోవచ్చు. అంతే అండి, రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేడి వేడి అన్నం పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడి విత్ ఆనియన్స్. చెప్పాను కదా, ఆనియన్స్ సూపర్ ఉంటుంది కాంబినేషను. నెయ్యి కూడా అండి, కానీ నాకు కొంచెం జలుబు చేసింది అనేసి నెయ్యి వేసుకోలేదు. మీరు మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. ఒక్కొక్క ముద్దకు ఒక్కొక్క ఉల్లిపాయ ముక్క పెట్టుకొని తింటుంటే ఈ కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.